బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. దమ్ముంటారా రా చూసుకుందాం. నా ప్రతాపం నీ ప్రతాపం. రే ఇది మామూలు బాడీ కాదురా, బాబాయ్ హోటల్లో ఫుడ్ తిని పెరిగిన బాడీ రా, బాడీ. ఏంద్రా ట్రాక్టర్ అలా బెదిరిస్తున్నావు? బాబాయ్ ఈ ఊరి సమస్యలు ఈ ఊర్లో వాళ్ళెవరు పట్టించుకోకపోయినా పర్వాలేదు, నేను పట్టించుకుంటాను బాబాయ్, నేను పట్టించుకుంటాను. పట్టించుకుంటావో వాడితో తిట్టించుకుంటావో నాకెందుకు గాని, ఎందుకు ఆలస్యం అయిందో చెప్పు. ఇంత వచ్చిన ప్రాబ్లమే అది. అలా వైకుంఠపురం సినిమా మొత్తం చూసి అల్లు అర్జున్ కి పూజ హెడ్ ఏమవుద్దని హెడ్ లేని సమాధానం అడిగాడంట నీలాంటోడు ఒకడు. అరే నీ ముందే కదా ట్రాక్టర్ తో గొడవ పెట్టాను, అందరికన్నా ముందు నువ్వు వచ్చావా? వచ్చి ఏం చేసావు? బాబాయ్ హోటల్ గిన్నెలు ఏమన్నా అడిగావా? లేదురా, అసలు వాడితో ఎందుకు గొడవ పడ్డావు, ఏం జరిగింది చెప్తాను. వాడి డాక్టర్ వెనక నడుచుకుంటూ వస్తున్నానని చెప్పి నన్ను అంత చులకనగా చూస్తాడా? ఎంత చులకనగా చూసాడురా? నా నోటితో నేను ఎలా చెప్పాలి? నేను చెప్పలేకపోతున్నాను. నువ్వే ఆ డాక్టర్ వెనకరా, నీకే తెలుస్తుంది. ఏం తెలుస్తుందిరా? అవమానం అంటే ఏంటో తెలుస్తుంది. తాటికాయ అంత అక్షరాలతో బాబాయ్ నన్ను చూసి ఏడవకురా అని అక్షరాలు రాసి పెట్టాడు బాబు. ఒరే ట్రాక్టర్ వాడిది, నన్ను చూసి ఆడవకురా అని రాసుకుంటాడు, లేదా నన్ను చూసి నవ్వకురా అని రాసుకుంటాడు. నీదేం పోయింది చెప్పు? అదే పోయింది బాబాయ్, నా పరువు పోయింది. నా పరువు నా ప్రతిష్ట అంతా మంట కలిసిపోయినాయి బాబాయ్. ఒకప్పుడు ఈ ఊర్లో నడుస్తుంటేనే ఒక పరువు ప్రతిష్టకి ప్యాంటు షర్ట్ వేసి నడుస్తున్నట్టు ఉంటారు. అలాంటిది నన్ను పట్టుకొని నన్ను చూసి ఏడవకురా అని అంటాడు వాడు. వాడిని వదిలిపెట్టను బాబాయ్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అక్కడికి రా పాయింట్ చెప్తున్నా బాబాయ్. అలా బండ్ల మీద ట్రాక్టర్ల మీద ఎవరైతే నన్ను చూసి ఏడవకురా అని రాస్తారో వాళ్ళన్నిటి బండ్లను సీజ్ చేసి అవన్నిటిని బండ్లన్నీ పోలీస్ స్టేషన్ లో పెట్టించేలాగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తానే అనుకుంటున్నాను. డిపార్ట్మెంట్ తో నీకు అంత కనెక్షన్ ఉందా? కేబుల్ అంత కనెక్షన్ ఉంది. ఎవర్రా నీకు ఎవరు తెలుసు అక్కడ? నీకు మల్లేష్ అని తెలుసా? ఎస్ఐయా? కాదు కాదు హెడ్ కానిస్టేబులా? కాదు బాబాయ్. కానిస్టేబులా? కాదు బాబాయ్. మరి హోమ్ గార్డ్. టోటల్ అక్కడున్న పోలీస్ స్టేషన్ కి హోమ్ గార్డ్. ఎవరో కాదు, దిస్ ఇస్ మై ఫ్రెండ్. రారా అంటే వస్తాడు, ఏంట్రా అంటే ఆపదలో ఆదుకుంటాడు. నాకు జరిగిన అవమానాన్ని వాడు అవమానంగా ఫీల్ అవుతాడు. త్వరలో జరగబోయే పరిణామానికి నువ్వే. డిపార్ట్మెంట్ లో నీకు చాలా పరపతి ఉంది. పరపతిలో నేను దళపతిని. ఆ విజయ సేతుపతి ఏం కాదు. బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయే వంట బొప్పాసకాయ బంగాళదుంప వేపుడు. వెయిట్ చేద్దాం ట్రాక్టర్ ఇప్పుడు. అందుకో సామాన్లు. ఈరోజు సామాన్లు ఎక్కువగా ఉన్నాయి. వంట పెద్దదా బాబాయ్? అది చిన్నదనే కాదు, ఇంట్రెస్టింగ్ ఐటమ్. ఇంట్రెస్ట్ గా చేసేటువంటి ఇంట్రెస్టింగ్ వంట అన్నమాట. ఓకే. ఆ పెద్ద మూకుడు పొయ్యి మీద ఎక్కించే. పొయ్యి వెలిగించు. పచ్చి బొప్పాసకాయ తొక్క తీసేసాను, లోపల ఉండే ఆ గింజలు వగేరా తీసేసి చక్కగా తురిమి పెట్టాను. ఆలుగడ్డను కూడా తొక్క ఉంచి చక్కగా నీట్ గా కడిగేసి తురిమేసి ఉప్పు నీళ్లతో కడిగేసి ఇలా పెట్టాను. ఇప్పుడు ఈ రెండు కలిపి ఉప్పు కలిపి ఉంచాలి. ఏనా ఉప్పైనా? ఒక్క నిమిషం, అందులో సగం చాలు, అంతే. ఇగో బంగాళదుంప కలిపి ఇందులో కూడా ఉప్పా? చాలు చాలు. ముందు ఇది కలుపుదాం. మొత్తం రెండు కలిపేయాలి. కలిపేయడమేనా? మొత్తం కలిపేసి పసుపు వేసి. ఆల్రెడీ బంగాళదుంపలో కొంచెం నీరు ఉంటుంది బాబాయ్. రెండిట్లో కొంచెం కొంచెం నీరు ఉంటుంది. ఇగో పసుపు, ముక్కకి పసుపు తగలాలన్నమాట. అంత బాగా కలపాలి నువ్వు. ట్రాక్టర్ల వెనక బళ్ళ వెనక ఎంత చక్కగా రాసి ఉంటారా. మా ఊళ్ళమ్మ దీవెనలు, తలుపులమ్మ దీవెనలు, గంగాలమ్మ దీవెనలు, అసలు ఎంత బాగా రాసి ఉంటాయి చూడు. ఐ లవ్ యూ అని కూడా రాసి ఉంటది. అంటే వాడు వెనక వెళ్ళే ప్రతోడు అని లవ్ చేయాలని అర్థమా? ఊరుకో బాబాయ్ నువ్వు భలే అంటావు. అదేరా, మమ్మీస్ గిఫ్ట్, డాడీస్ గిఫ్ట్ కూడా వాడిని ఇలా పిండేస్తా. చాలే. అందులో ఒక 6 గంటలు నూనె, ఆవాలు, జీలకర్ర, పల్లీలు బాగా వేగాలి. పల్లీలు బాబాయ్. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆ ట్రాక్టర్ రోడ్ మీద నీ కోపం ఉంది చూడు. అవును బాబాయ్. ఆయన ఒకసారి తలుచుకో. తలుచుకుంటా. పిండు
ఓకే. పిండి అందులో వేసాయి. అది నీరు రావాలి మొత్తం. అది వేసాయి. ఓకే, బాగా కలిపాయి. ఇంకో గట్టి తీసుకుని చక్కగా కలుపు. నేను చక్కగా మూత పెట్టి వదిలేస్తాయి కాసేపు. మూత పెట్టి కాసేపు వదిలేద్దాం. ఆ ఫ్రైయింగ్ ప్యాన్ ఎక్కించు. చిన్న మసాలా పొడి ఈ కూర కోసం మనం తయారు చేసుకోవాలి. ఓ, ఇంకా మసాలా ఉందా? చిన్న మసాలా పొడి. ఓకే. ఎండు కొబ్బరికాయలు, ఎండు కొబ్బరి ముక్కలు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు. ఇది బాగా వేగిన తర్వాత నువ్వులు వస్తాయి. మంచి సువాసన వచ్చిన తర్వాత నువ్వులు వేసి పొయ్యి కట్టేసి వెళ్ళి చక్కగా పొడి కొట్టుకుని రా. నువ్వులు వేసి అంతే పొయ్యి కట్టేసి చాలు. ఇది పొడి కొట్టుకుని రా పొయ్యి. నువ్వు బండి కొనుక్కుంటే వెనకాల ఏమి రాయిస్తావు? నెంబర్ రాయిస్తా. ఈ పొడి జల్లి మళ్ళీ కాసేపు వేయించాలి. అంటే పొడి మొత్తం పట్టుకోవాలన్నమాట అన్నిటికీ. అలా కలుపుతూ ఉండు, మూత పెట్టద్దు, మెల్లగా కలుపుతూ ఉండాలి ఒక 2 నిమిషాలు. బాగా పొడి పొడిగా తయారైపోయింది. అన్నంలో ఇంత నెయ్యి వేసుకుని ఈ కూర వేసుకుని తింటే, పప్పు చారు ఈ కూర కలుపుకుని కూడా తింటే బాగుంటుంది. ఇంటికి ఎవరైనా సడన్ గా వచ్చారనుకో, ఉప్మా లాగా ఇదే డైరెక్ట్ గా కూడా ఇవ్వచ్చు, అంత చక్కగా ఉంటుంది. ఓకే, తదుపరి వంటకంలోకి వెళ్ళిపోదాం. తీసే ఈ లోపల అది కొత్తిమీర వేసావుగా. బాబాయ్ హోటల్లో తదుపరి వంటకం పొన్నగంటి ఉలవల పప్పు కూర. సామాన్లు అందుకో. ఉలవలు, ఆ కొండ ఎక్కించు. కుండలో చేస్తున్నావా? దీని స్పెషాలిటీ అదే. మరి దీని మీద పెట్టు. నూనె పోయి ఒక 6-7 గంటలు. ఎప్పుడు కుండని డైరెక్ట్ గా పెట్టొద్దు. మామూలు కర్రల పొయ్యి అయితే వేరు, గ్యాస్ పొయ్యి కదా, పగిలిపోద్ది. అందుకని అందులో నూనె నీళ్ళలో వేసి వేయాలి. ఇది పొన్నగంటి ఆకు. అవును. మనిషికి ఆవు ఎంత మేలు చేస్తుంది తెలుసా? అవును. ఆవులు విపరీతంగా మేసేస్తాయి పొన్నగంటి ఆకు. అరే ఏంద్రా ఆవులు మేసేస్తున్నాయని మనిషి చూసి, అమ్మా ఇందులో ఏదో ఉంది, కొంచెం మతలబ్ హై అనుకుని మొదలు పెడితే విపరీతమైన ఫైబర్ ఉంది, విపరీతమైన ఏ విటమిన్ ఉంది, అమ్మో విపరీతమైన సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. మనకి కరోనా టైంలో ఈ సూక్ష్మ పోషకాల కోసం నానా తిప్పలు పడి ఈ టాబ్లెట్ ఆ టాబ్లెట్, ఆ మందు, ఈ కెమికల్, ఆ రసాయనం. అరే రోజు విడిచి రోజు ఆకుకూరలు తింటే చాలు, స్వచ్ఛమైన సూక్ష్మ పోషకాలు ఉంటాయి ఇందులో. అయితే ఒక చిన్న ఇబ్బంది ఉంది. ఏంటి బాబు? దొంగలు ఉంటారు ప్రతి చోట. పొన్నగంటి కూరలాగే కొన్ని కూరలు ఉంటాయి.
కానీ అది పునగంటి కూర కాదు. అది మనం తెలుసుకోవాలి. ఎలా అది కొంచెం దానికి ఒక పువ్వు వస్తుంది నకిలీ దానికి. ఆ పువ్వు పట్టుకోగలగాలి. మనం ఇప్పుడు ఆవాలు వేడెక్కింది. ఆవాలు చిటపట్లాడిన తర్వాత జీలకర్ర. కుండలోనే చేయడానికి గల కారణం ఆకుకూరలు ఎప్పుడైనా సరే కుండల్లో చేస్తేనే దాని పోషకాలన్నీ బాగా ఉంటాయి. మెటల్స్ లో చేస్తే పోషకాంశాలు తగ్గిపోతాయి. అందుకని కుండలో చేయడం శ్రేష్టం. భారతదేశంలో అత్యంత ధనవంతుల ఇళ్లలో కూడా ఈ మధ్య కుండల్లో వండుతున్నారు తెలుసా. వాళ్ళకు కూడా తెలిసిపోయింది బాబాయ్ హోటల్ విలువ. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేగని కొంచెం. ఉల్లిపాయలు కొంచెం ఒప్పేసారి ఉప్పు తగిలించు. కొంచెం ఉప్పే. బాడీలో వాపులు గట్రా ఉంటే ఉలవలు తింటే మొత్తం సెట్ అయిపోతుంది. కిడ్నీకి కూడా చాలా మంచిది. పొన్నగంటి కూర కంటికి ఎంత మంచిది తెలుసా. బాగా కలిపి పక్కకు వదిలేసి చెప్తా. చిన్న పత్రం అందుకో. అది ఇటు బాబాయ్. అల్లం, తర్వాత వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు కచ్చాపచ్చాగా చాలు, బరకగా. చెంచాతో గీకి వేసాయి. ఇందులో వేసేనా? ఇది కొంచెం వేగాలి అంటే పొన్నగంటి కూర బాగా దగ్గర అవ్వాలి కదా. చాలా న్యూసెన్స్ ఉంది ఇక్కడ, చాలా డిస్టర్బెన్స్ ఉంది. బాగా మగ్గింది. కొంచెం పసుపు, బాగా కలుపు. ఇది బాగా ఉడకాలి. చింతపండు నీళ్లు, చింతపండు పులుసు. 8 గంటల పాటు నానబెట్టి గంట సేపు ఉడికించిన ఉలవలు వెయ్యి. ఉలవలు కూడా వేసేయాలా? మొత్తం. ఇది ఉలవల పప్పు కూర, చారు కాదు. పొన్నగంటి ఉలవల పప్పు కూర. ఎన్ని పోషకాలంటే ఇందులో. అసలు ఇవాళ వంటకాలు ఫుల్ ఆఫ్ వైటమిన్స్, విటమిన్ల భరితం, సూక్ష్మ పోషకాల నిలయం. బాగా ఉడకాలి. ఒక 15 నిమిషాలు మూత పెట్టాయి. ఆల్రెడీ 8 గంటల సేపు నానబెట్టి గంట సేపు ఉడకబెట్టాను. కానీ పొన్నగంటితో పాటు కలిసి ఒక పావు గంట ఉడికితే ఆ మజా వేరు, ఆ రుచి వేరు. వదిలేద్దాం ఒక పావు గంట అంతే. బాబాయ్ చూసావా ఆటో వాడి వెనక ఏం రాసిందో? వాడికి ఎంత పొగరు బాబాయ్. నాతో పెట్టుకోకని రాసి పెట్టాడు ఏంటి బాబాయ్ వాడు? నాతో పెట్టుకోకు అని వాడు రాశాడంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ఏంటి బాబాయ్? వాడితో పెట్టుకోకు అని. దీంతో ఒక 10 నిమిషాలు పెట్టుకోకు, వదిలే. దాని మానది ఉడకని. ఓకే, పప్పు కూర రెడీ అయిపోయింది. మూత తీసేయి. ఓకే, పొయ్యి కట్టేసి కుదురు మీద పెట్టే ఆ కొండని. అదే
అయిపోయింది బాబాయ్. కుండలో చేస్తే దాని గొప్పతనం ఏంటంటే పొయ్యి దించిన తర్వాత కూడా అది ఉరుకుతూ ఉంటది. ఇంకా మట్టికి వేడి ఉంటది కదా, వేడి ఉడికిస్తూ ఉంటది. ఆటో వాడు నిన్ను ఉడికించినట్టు. వాడిని దారుణం, వాడిని నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. సరే సరే అవి ఎందుకులే కానీ 2 వంటలు సిద్ధమైపోయాయి. బొప్పాస్కాయ బంగాళదుంప వేపుడు ఎలా తయారు చేస్తాం? ఎలా తయారు చేయాలంటే ముందుగా బేసిన్లో పచ్చి బొప్పాయి తురుము, పచ్చి బంగాళదుంప తురుము, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో ఎండు కొబ్బరి, శనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, నువ్వులు వేసి వేయించి పొడి చేసుకోవాలి. తర్వాత కడాయిలో నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ముందుగా కలిపి పెట్టుకున్న బొప్పాస్కాయ తురుము, బంగాళదుంప తురుము వేసి 5 నిమిషాలు వేగిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పొడి వేసి ఒక 10 నిమిషాల పాటు వేయించుకుంటే చివరిగా కొత్తిమీర చల్లుకుంటే బొప్పాస్కాయ బంగాళదుంప వేపుడు రెడీ. పొన్నగంటి ఉలవల పప్పు కూర ఎలా తయారు చేసామంటే ముందుగా రోట్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తర్వాత కుండలో నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, పొనగంటి కూర వేసి కాస్త వేగాక అందులో రోట్లో దంచుకున్నటువంటి మిశ్రమం వేసి 5 నిమిషాల పాటు వేగాక అందులో పసుపు, చింతపండు పులుసు, నానబెట్టి ఉడకబెట్టిన ఉలవలు వేసి 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే పొనగంటి ఉలవల పప్పు కూర రెడీ. కస్టమర్లు వచ్చారు, పా వడ్డిద్దాం. వచ్చారు. బాగున్నావు ప్రభాకర్? బాగున్నాను బాబాయ్. ఏం చేస్తున్నావు ఈ మధ్య? ఈ మధ్యనే ట్రాక్టర్ కొన్నాను బాబాయ్. ట్రాక్టర్ వెనక ఏం రాయించావు? ఉండు చెప్తా. వడ్డించు. వడ్డే తల్లావయ్యా, నువ్వు చెప్పాలా ఏంటి? గత కొన్ని సంవత్సరాలు వడ్డిస్తూనే ఉన్నావు. ఈ రోజు మామూలు లేదయ్యా, ఉలవచారు, మొత్తం అందులో పప్పు దినుసులు, అబ్బో బంగాళదుంప, అటు బొప్పాస్కాయ బంగాళదుంప వేపుడు, పొన్నగంటి ఉలవల చారు పప్పు కూర కలుపు. సరే గాని ట్రాక్టర్ వెనక ఏం రాయించావు? ఉండు చెప్తా. తిన్నని అబ్బా, ఉండి చెప్తా అన్నాడుగా. ఓకే కూల్. బొప్పాస్కాయ బంగాళదుంపల వేపుడు ఎలా ఉంది? బాగుంది బాబాయ్. పొన్నగంటి ఉలవల పప్పు కూర ఎలా ఉంది? బాగుంది బాబాయ్. ఇంతకీ ట్రాక్టర్ వెనక ఏమని రాయించారు? ఉండు చెప్తా. ఆగేం లేవయ్యా తినేదాకా. సరే కానీ ఏం రాయించావు చెప్పు. ఉండు చెప్తా. ఉండు చెప్తా అంటాడేంటి బాబాయ్? కుండ పగిలిపోద్దాడికి చెప్పు, నాకెక్కడే మంటొత్తే. ట్రాక్టర్ వెనకాల ఏమని రాయించావు? ఉండు చెప్తా. మళ్ళీ ఉండు చెప్తా అంటున్నాడు. తెల్లారు ఇదే డైలాగ్ చెప్పొద్దు, చెప్పువాడిని. కుండ పగిలి. ట్రాక్టర్ వెనకాల ఏమని రాయించావు ప్రభాకర్? ఉండు చెప్తా అనేదే రాసా. ఇప్పుడు అర్థమైంది నాకు. ఏంటి? ట్రాక్టర్ వెనకాల ఏమని రాయించాడో తెలుసా? ఏమని? ఉండు చెప్తా. ఓడి అమ్మ బడవా, నానైనా చూడలేదే.